Hello, hi, welcome back viewers. This is Sagar Zoology classes. Today very good important class for school assistant biology నుంచి జంతువుల ప్రవర్తన గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. మన ప్రీవియస్ క్లాస్ అయినటువంటి జంతువుల ప్రవర్తన గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఈరోజు జంతువులలో ప్రవర్తన మరియు వాటి యొక్క తెలివితేటలు అనేవి ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. సో అందులో నీతగాని పక్షి, బీవర్ క్షీరదం, కందిరిగా గూడు కట్టుట, స్క్రబ్జే పక్షి, డాల్ఫిన్లు, అలెక్స్ ఆఫ్రికా బూడిదరంగు చిలుక, బాంబార్డియల్ బీటిల్ కీటకం, టాస్మేనియన్ డెవిల్ అనేటువంటి జంతువు గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఓకేనా ఫస్ట్ నేతగాని పక్షి, దీన్ని వివర్ బర్డ్ అంటాము. సో ఈ పక్షి అనేది 3 వెడల్పు ఆకులను తీసుకొని గూడు అల్లుతుందన్నమాట. సో దీని ఒక గొప్పతనం ఏంటంటే, సో ఇది చిన్నగా ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి చిన్న దారపోచలాగా ఉన్నటువంటి ఆకులను తీసుకొని 3 వెడల్పు ఆకులను తీసుకొని బర్డ్ అనేది ఇక్కడ నివసించడం జరుగుతుందన్నమాట. సో నివసించడం జరుగుతుంది ఈ బర్డ్. కాబట్టి ఈ బర్డ్ని మనం ఏమంటామంటే నీతగాని పక్షి అంటాం. అంటే దీని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, గూడు నిర్మించుకోవడం ఎలా వస్తుందంటే, మనం తెలుసుకున్న గూడు నిర్మించుకోవడం అనేది ఒక పార్ట్ ఆఫ్ ఒక లక్షణం అంటాం. దాన్ని సహజాత లక్షణం లేదా ఇన్స్టింక్ట్ బిహేవియర్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఇది 3 ఆకులతో, వెడల్పిన ఆకులతో ఇది గూడు నిర్మించుకుంటుంది అనమాట. అదేవిధంగా సెకండ్ బీవర్ క్షీరదం. సో బీవర్ అనేటువంటి క్షీరదం ఎక్కడ ఉంటుందంటే, ఇది ఉత్తర అమెరికాలో నివసిస్తుంది అన్నమాట. సో ఇది నీటి ప్రవాహానికి అడ్డుగా ఆనకట్ట నిర్మిస్తుంది అనమాట. సో ఇది ఆనకట్ట కట్టడం ఏంటని మీకు ఒక రావచ్చు ఐడియా. కానీ ఇక్కడ ఆనకట్ట ఎలా నిర్మిస్తుందంటే, తన నోటి ద్వారా, సో బీవర్ అనే క్షీరదం నోటి ద్వారా చెట్ల కొమ్మలను, అదేవిధంగా రాళ్లను, అదేవిధంగా మట్టిని ఉపయోగించి అడ్డుగోడలుగా నిర్మిస్తుంది అనమాట. నిర్మించడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి నీటి ప్రవాహం అంతా ఆగిపోయి దాని చుట్టూ నీరంతా ఒక ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక ఆనకట్ట కట్టి సో అడ్డుగోడలాగా కడుతుంది. కాబట్టి దీన్ని గృహంలాగా నిర్మించుకొని అక్కడే తన యొక్క పిల్లలు ఆ క్షీరదం అనేది నివసించడం జరుగుతుంది అనమాట. సో ఇది బీవర్ యొక్క క్షీరదం, ఇది ప్రయోగపూర్వకంగా ప్రూఫ్ చేయబడింది అనమాట. అదేవిధంగా కందిరిగా గూడు కట్టుట. సో కందిరిగా అనేది మనకి చూస్తుంటాం జనరల్గా వ్యాస్ గోడల మీద కానీ, లేదా చెట్ల దగ్గర కానీ, చెట్ల బ్రెడ్ దగ్గర కానీ గూడు కడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, కందిరిగా చాలా తెలివైనది. ఎందుకంటే ఇది భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మిస్తుంది అనమాట. సో అది ఎలా నిర్మిస్తుందంటే, అది చిన్న బురద మట్టిని తీసుకున్న తర్వాత తడిగా ఉన్నటువంటి మట్టిని పొడిగా చేస్తుంది అనమాట. పొడిగా ఉన్న మట్టిని మళ్ళీ తడిగా చేస్తుంది అనమాట. తడిగా చేసి వాటిని ఉండలుగా చేసి, అంటే తెలుసుగా బాల్స్ లాగా చేసి అది వాటి ఇంటిని నిర్మిస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే, దీనికి ఒక విషయం ఏంటంటే, దీనికి ఒక ఆహారం కోసం వెతికినప్పుడు ఆహారం అంతా తీసుకొని వచ్చి ఆ గూడులో పెడుతుంది అనమాట. గూడులో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే, తెలివిగా అది సేకరించినటువంటి ఆహారంపై ఏం చేస్తుందంటే గుడ్లు పెడతాయి అన్నమాట. సో అది సేకరించినటువంటి ఆహారం మీద గుడ్లు పెట్టిన తర్వాత, సో ఆ గుడ్లు ఏం చేస్తాయంటే, కందిరి యొక్క గుడ్లు లార్వాలు ఉంటాయి కదా, ఈ లార్వాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో ఆ లార్వాలు రాగానే పైన ఉన్నటువంటి ఆహారాన్ని తినడానికి ఇది వీలుగా దానిపైన గుడ్లు పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది మంచి ఫ్యాక్ట్ ఉన్నటువంటి కందిరిగా గూడు కట్టాలనే విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి ఇది సేకరించిన ఆహారంపై గుడ్లు పెడుతుంది అనమాట కందిరిగా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్క్రబ్జే పక్షి. సో స్క్రబ్జే పక్షి, ఈ పక్షి యొక్క తెలివితేటలు ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటాయి. సో ఈ పక్షి యొక్క ఆహారాన్ని ఏం చేస్తుందంటే, చాలా కష్టపడి ఆహారం తీసుకొచ్చి దాచిపెడుతుంది. ఆహారాన్ని గూట్లో దాచిపెట్టిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ గూడులో ఆ ఆహారం ఉండదు. దానికి ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఆహారం ఎడిపోయిందని ఆలోచిస్తుంటుంది. అప్పుడే మరొక స్క్రబ్జే పక్షి దొంగిలిస్తుంది అనమాట. అంటే అదే జాతికి చెందినటువంటి పక్షి, స్క్రబ్జే పక్షి దీన్ని ఆహారాన్ని దొంగిలించడం జరుగుతుంది. ఇది ప్రయోగపూర్వకంగా ప్రూఫ్ చేయడం జరిగింది అనమాట. అంటే దీని గురించి వివరణాత్మకంగా చెప్పబడింది అనమాట, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ డాల్ఫిన్లు. సో డాల్ఫిన్ అనేది తార్కికంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అవును, మనకు తెలుసు డాల్ఫిన్స్ అనేవి చాలా తెలివైనవి, అదేవిధంగా తార్కికంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతను ఏం చేశారంటే, మొట్టమొదటిసారిగా హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త హవాయి ద్వీపంలో ఉన్నటువంటి కవాల్ బేసిన్ మ్యామెల్ ల్యాబొరేటరీలో ఇతను
చేయడం జరిగింది. హవాయి ద్వీపంలో ఉన్నటువంటి కవల్ మ్యామెల్ ల్యాబొరేటరీలో ఇతను ఒక 4 బాటిల్నోస్ డాల్ఫిన్ తీసుకొని వాటికి పేర్లు పెట్టడం జరిగింది. వాటి పేరు ఏంటంటే అకికోమాయ్, ఫినిక్స్, అలెన్, హిప్పో అనేటువంటి 4 బాటిల్నోస్ నేమ్స్ పెట్టడం జరిగింది. వాటికి ఏం చేశారంటే ఒక ప్రత్యేకంగా సాంకేత భాష, సో మనం చెప్పినాక సైన్ కోడ్ అంటాం కదా, సో ఆ సైన్ లాంగ్వేజ్ నేర్పించి అతను ఒక ప్రత్యేకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాల్ఫిన్ నోస్ మన దగ్గర రావాలనుకోండి, అతని చేతి పిడికిల్ని ఇలా బిగించేవాడు, లేదా ఒక చేయి పైకెత్తారనుకోండి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని, అంటే కొన్ని సైన్స్ కోడ్ లాంగ్వేజ్ ఇవ్వడం వల్ల ఈ అకికోమాయ్, ఫినిక్స్, అలెన్, హిప్పో లాంటివి అవి తార్కికంగా ఆలోచించి వాటిని ఈ సైన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకున్నాయి అనమాట. కాబట్టి వీటికి శిక్షణ ఇవ్వడం వల్ల ఈ హెర్మెను మంచి పేరు సంపాదించుకున్నాడు అనమాట డాల్ఫిన్ల విషయంలో. అదేవిధంగా అలెక్స్ అనేటువంటి ఆఫ్రికా బూడిద రంగు చిలుక, సో దీన్ని అలెక్స్ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంటాము. సో ఇది 1977లో ఒక సైంటిస్ట్ అంటే ఈరిన్ పెప్పర్ బర్గ్ అనేటువంటి ఒక సైంటిస్టు చిలుకను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చడం అన్నమాట. యాక్చువల్లీ ఇది ఆఫ్రికా నుంచి తీసుకొచ్చడం అన్నమాట. సో ఈరిన్ పెప్పర్ బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త చిలుకను తెచ్చి శిక్షను ఇచ్చాడు. అదేవిధంగా ఇతను 100కు పైగా పదాలను నేర్పించాడు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అది యాపిల్ను బ్యానరీ అనేటువంటి పదాన్ని పిలిచేదన్నమాట. ఎందుకు యాపిల్ని బ్యానరీ అని పిలిచేదంటే యాపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది, బనానా ఉంటుంది, అదేవిధంగా కలర్లో చెరీలా ఉంటుంది కాబట్టి సో ఆ 2 పదార్థాలు బనానాలో బా, చెరీలో రీ, సో బ్యానరీ అనేటువంటి పదాన్ని ఇది పలకడం జరిగింది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. నెక్స్ట్ బంబార్డియల్ బీటిల్ కీటకం ఏం చేస్తుందంటే ఇది చెడు వాసన వెదజల్లేటువంటి కీటకం, బంబార్డియల్ బీటిల్ కీటకం. సో ఇది ఎలా వెదజల్లే కీటకం అని చెప్పేసి అంటాము, మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాస్మేనియన్ డెవిల్. సో టాస్మేనియన్ డెవిల్ అంటే జంతు రాజ్యంలో అన్నిటికంటే ఎక్కువగా దుర్వాసన వెదజల్లేటువంటి జంతువు ఏదంటే టాస్మేనియా డెవిల్, గుర్తుపెట్టుకోండి. సో టాస్మేనియన్ డెవిల్ అనేది జంతు రాజ్యంలో అన్నిటికన్నా దుర్వాసన వెదజల్లేటువంటి జంతువు. సో ఇది ఎలా దుర్వాసన వెదజల్లుతుందంటే అది ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏమైనా శత్రువు నుంచి సంరక్షణ కోసం ఏం చేస్తుంది, తన బాడీలో నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను ఎంజైమ్తో కలిసి వేడెక్కుతుందన్నమాట. సో అలా వేడెక్కడం వల్ల కొన్ని రసాయనాలు విడుదలయ్యి హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాలు విడుదలైన తర్వాత ఇవి తమ రక్షణ కోసం చెడు వాసనని వెదజల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవి జంతు రాజ్యంలోనే అన్నిటికన్నా ఎక్కువ దుర్వాసన వెదజల్లేటువంటి జంతువు అంటే టాస్మేనియన్ డెవిల్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనం చీమలు కానీ అదేవిధంగా కుక్కలు కానీ మనం చూస్తుంటాం. జనరల్గా చీమలు కానీ ఈ చీమలు అయితే లైన్లో వెళ్తుంటాయి, మీరు చూసే ఉంటారు. అదేవిధంగా కుక్కలైతే వాసన పసిగడుతూ నాలుకని అంటిపెట్టుకుంటూ ఉంటాయి. అదేవిధంగా మనం ఆవును కూడా లేగదూడని ఎలా ఆప్యాయత పిలుచుకుంటుందో దీనంటే కారణం ఏంటంటే వాటి నుంచి విడుదల చేసేటువంటి ఒక ఫిరమోన్స్ అనేటువంటి హార్మోన్స్ అన్నమాట. సో ఈ ఫిరమోన్స్ హార్మోన్స్ విడుదల చేయడం వల్ల అవి ఈజీగా పసిగట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వరండర్.